కర్కాటక రాశి వారికి పరాభవ నమ సంవత్సర ప్రారంభం నుంచి అనేక రకాలైన అష్ట కష్టాలు పొంచి ఉన్నాయి. ప్రారంభ కాల సమయంలోనే అష్టమంలో త్రిగ్రహ సంచార స్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరైనటువంటి 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు కనుక వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో కేతువు, అష్టమంలో త్రిగ్రహ సంచార స్థితి, భాగ్యంలో ఎన్నడూ లేని విధంగా 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు, ఏడాది తర్వాత శనితో కలిపినటువంటి రవి భగవానుడు, వ్యయంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితిలో సంచారం చేయనప్పుడు అనేక రకాలమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో మనస్పర్ధలు, కలహాలు, గొడవలు, అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో చైత్ర పూర్ణిమ సందర్భంగా మీరు ఒక వెడల్పాటి పాత్రలో బియ్యాన్ని కానీ, బియ్య పిండిని కానీ, లేదా జొన్న పిండిని కానీ వేసి చంద్రుని చూస్తూ మీరు మీ కోరికను నెరవేర్చాలని చెప్పి చంద్రమా మనసో జాతః అని చెప్పి మనకు వేదం చెప్పడం జరుగుతుంది. మన మనకారకుడు చంద్ర భగవానుడు. అలా ఈ నీటిని, ఈ పిండి నీటిని తీసుకొని వెళ్ళి గోమాతకు ఎప్పుడైతే ఆహారాన్ని ఏర్పాటు చేస్తారో అష్టమ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకుంటున్న అనేక రకాల పనులలో అద్భుతమైన విజయం కర్కాటక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమి తిథి ఎందున తప్పక కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కుక్కకు, కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయండి, కష్టాలను తొలగించుకోండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయి, ఈ తెలుగు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, ఎలాంటి కార్యక్రమాలు ఆచరింపచేయాలి, ఎలాంటి కార్యక్రమంలో మనం విజయం సాధించబోతున్నామో అన్ని విషయాలను మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది.